ఓరియో బిస్కెట్లను పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. ఇదే ఓరియో బిస్కెట్లతో ఎంతో రుచిగా ఉండే ఓరియో మిల్క్ షేక్ ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీని రుచి అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మిల్క్ షేక్ కోసం ముందుగా ఒక 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకోండి. 5 రూపాయలవి 2 ప్యాకెట్లు తీసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి బిస్కెట్లు క్రీమ్తో కలిపి ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. 2 బిస్కెట్లు పక్కన పెట్టుకోండి. మొత్తంగా 8 బిస్కెట్లను మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత దీనిలోకి ఏదైనా ఒక చాక్లెట్ను వేసుకోండి. మీకు నచ్చిన చాక్లెట్ ఏదైనా వేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని ముందుగానే ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి 1.5 గ్లాసులు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. దీని రుచి మరింత పెరగటానికి నేను 1 స్పూన్ వరకు చాక్లెట్ సిరప్, అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్తో పాటు 1 స్పూన్ కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. దీనిలోకి పంచదార ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మనం తీసుకున్న బిస్కెట్లు ఇంకా చాక్లెట్ నుండి వచ్చే తీయదనం సరిపోతుంది. మీరు కావాలనుకుంటే 1 స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లో అన్నీ వేసుకుని 2-3 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకోండి. అలాగే దీనిలో మనం వేసుకున్న కోకో పౌడర్ ఇంకా చాక్లెట్ సిరప్ వచ్చేసి ఖచ్చితంగా వేయాలని ఏం లేదండి. అవి వేయటం వలన రుచి మరింత పెరుగుతుంది. అందుకే నేను వేస్తున్నాను. ఓరియో బిస్కెట్స్, పాలు ఇంకా చాక్లెట్ వేసుకుంటే ఈ మిల్క్ షేక్కు సరిపోతుందండి. చాక్లెట్ సిరప్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇలా మిల్క్ షేక్ పోసుకునే ముందు గ్లాస్లోకి కొద్దిగా అంచుల వెంట చాక్లెట్ సిరప్ను వేసుకోండి. తర్వాత దీనిలోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న మిల్క్ షేక్ను వేసుకోండి. మిల్క్ షేక్ చేసుకునే ముందు 2 బిస్కెట్లు పక్కన పెట్టాం కదండి. ఆ బిస్కెట్లను ఇప్పుడు దీనిపైన చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. దాంతోపాటుగా చాక్లెట్ కూడా ఉంటే దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పైన టాపింగ్ లాగా చాక్లెట్ని కూడా వేసుకోవచ్చు. మిల్క్ షేక్ పైన ఈ చాక్లెట్ ఇంకా బిస్కెట్తో పాటు కోకో పౌడర్ ఇంకా చాక్లెట్ సిరప్ని కూడా వేసుకోవచ్చు. చాక్లెట్ సిరప్ 1 స్పూన్ వరకు వేసుకోండి. కోకో పౌడర్ 1/2 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఓరియో మిల్క్ షేక్ను పిల్లలు కూడా చాలా తేలిగ్గా చేసేయగలరండి. ఒక్కసారి చూస్తే వాళ్ళే చేసుకుంటారనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఓరియో మిల్క్ షేక్లో వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఏ ఐస్ క్రీమ్ లేకుండానే ఈ మిల్క్ షేక్ను చేస్తున్నాను. ఈ వేసవకాలంలో పిల్లలు ఎప్పుడూ ఏదో ఒక డ్రింక్స్ కావాలని అడుగుతూ ఉంటారు కదా. బయట మార్కెట్లో దొరికే కూల్ డ్రింక్స్ కన్నా కూడా ఇలాంటి మిల్క్ షేక్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. తప్పకుండా ఈ మిల్క్ షేక్ను మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.